ఆరాధనకి కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, సమయంలో ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి 2 కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ 3 to 5 వర్సెస్ చదువుకుందాం. 2 కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ 3 to 5 వర్సెస్. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగ్నట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందేలాగా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. పిల్లరా, ఈ యొక్క వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, కొరింథీ పట్టణంలో ఉన్న సంఘమునకు ఈ పత్రిక రాస్తూ పౌలు ఈ విధంగా అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈ విధంగా ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆయన కనికరం చూపు తండ్రి అని, యేసుక్రీస్తు ప్రభువుల వారు సమస్తమైన విషయంలో ఆదరణ అనుగ్రహించే దేవుడని ఆయనను స్తుతిస్తూ, ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మమ్మల్ని ఏ విధంగా అయితే ఆదరించినాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు ఆయన మాకు సహాయం చేస్తా ఉన్నాడని అక్కడ తెలియపరుస్తూ, దేవుని యొక్క ఆదరణ జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ పౌలు స్తుతిస్తా ఉన్నాడు. పౌలు అంటా ఉన్నాడు, ఈ విధంగా అంటా ఉన్నాడు ఆ యొక్క వచనాల్లో, మేము శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడని అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. నిజంగా క్రీస్తు కోసం ప్రయాసపడతా ఉన్నప్పుడు క్రీస్తు శ్రమలు మా ఎందు ఎలాగ విస్తరించున్నవో మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ఆదరణ మా ఎడల అంతకంతకు విస్తరిస్తుందని అక్కడ పౌలు మరి చెప్తా ఉన్నాడు. మనం ఒకసారి ఈ వచనాల్లో ఒకసారి గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ఉదయకాల సమయంలో మరి గాడ్ యాజ్ అవర్ కంఫర్టర్, దేవుడు మన ఆదరణకర్తగా, దేవుడు మన ఎడల ఏ విధంగా ఆదరణ కలిగి ఉన్నాడో, మనల్ని ఏ విధంగా ఆదరిస్తా ఉన్నాడో మనం చూస్తాం ఈ ఉదయకాల సమయంలో. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క శ్రమల గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నిజంగా పాపలమైన, దౌర్భాగ్యులమైన, నీచులమైన, అధములమైన మన కొరకు మన పక్షమున క్రీస్తు మరి శ్రమ పడతా వచ్చినాడు. ఎందుకు? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, మనందరికీ రక్షణ ఇవ్వడానికి, మనందరికీ దేవుడు ఆదరణ ఇవ్వడానికి క్రీస్తు మన పక్షంన మరి శ్రమ పడినట్లుగా మరి చూడొచ్చు ప్రియులరా. నిజంగా దేవుడై ఉండి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏ విధంగా శ్రమ పడ్డాడో ఒకసారి మనం చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు ఒకసారి గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, 6th verse లో ఈ విధంగా సెలవిస్తా ఉంది దేవుని వాక్యం. ఆయన దేవుని స్వరూపంను కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడు కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అక్కడ నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన పక్షంలో శ్రమలు పడ్డాడు కదా. ఆయన దాసుని, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, సిలువలో మరణించినాడు, నీకు నాకు రక్షణ ఇచ్చినాడు, అద్దముల మనలను ఆయన ఆదరించినాడు. నిజంగా మన పక్షం యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు, ఆదరణ ఇచ్చినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు సిలువకు అప్పగించకపోయే ముందు గెత్సెమనే తోటలో ఆయన మోకాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించాలని వేదనతో, బాధతో, కన్నీటితో అక్కడ యేసుక్రీస్తు ప్రభువులో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆయన చెమట రక్త బిందువు వలె మరి కారుతూ నేలను తాకినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా అట్లాంటి వేదనకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువులో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్లుగా,
ఆ దూత ఆయనను ఆదరించినట్లుగా ఆదరణ ఇచ్చినాడు ఆ దూత. మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో వారు ఎంత వేదన పడ్డాడో మనం చూడొచ్చు. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మన ఇష్టం కాక, మన చిత్తం కాక, దేవుని కొరకు స్టాండ్ తీసుకొని ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, వేదనకరమైన పరిస్థితులు మరి మనకెదురైనప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, తండ్రి అయిన ఎదుట మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు, ఆయన నీకు నాకు ఆదరణ దయచేస్తా వచ్చినాడు ప్రియులరా. నిజంగా ఆ ఆదరణకర్త యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ యొక్క సమయంలో ఆయన్ను స్తుతించే వారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్ కంఫర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. కష్ట సమయాల్లో దేవుని యొక్క ఆదరణను మనం చూడగలుగుతాం ప్రియులరా. పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పౌలు ఆయన మిషనరీ బృందం ఒకసారి ఆయన మిషనరీ బృందం ఒకసారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎట్లాంటి పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తా ఉన్నారో, వెళ్తున్న ఆ పరిస్థితుల్లో మరి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు చేత ఎలా ఆదరించబడ్డారో ఒకసారి మనం గమనించినట్లయితే ఇదే 2 కొరింథియన్స్ ఫస్ట్ 1వ అధ్యాయము 8-10 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమైంది ప్రియులరా. 8th వర్స్ లో పౌలు ఈ విధంగా అంటా ఉన్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదుమని నమ్మకం లేక ఉండున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మకం ఎంచకుండానట్లు మరణమగ్ధం నిశ్చయంగా మా తట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందును తప్పిస్తాడని అక్కడ పౌలు మరి ఆయన మిషనరీ బృందం తెలియపరుస్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా ఆసియాలో వారికి ఎదురైన పరిస్థితుల గురించి వివరిస్తూ ఆయన అంటా ఉన్నాడు, బ్రతుకుదామన్న నమ్మకం లేని పరిస్థితుల్లో, ఆశ లేని పరిస్థితుల్లో, శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోయిన పరిస్థితుల్లో, ఇక చనిపోతామేమో అన్న పరిస్థితుల గుండా మరి వెళ్తా ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఉండడం మాత్రమే కాదు, వారికి ఆదరించినాడు వారిని. వారి విశ్వాసం కోల్పోకుండా దేవునిపై వారి నమ్మకాన్ని కోల్పోలేదు. నిజంగా మరి పౌలును వారిని మిషనరీ దేవుడు ఏ విధంగా ఆదరించినాడో అదే విధంగా మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే శక్తికి మించిన హృదయ భారంతో కృంగిపోయిన పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉంటూ ఆయన ఆదరణ మన ఎడల కనబరుస్తా వస్తున్నాడు ప్రియులరా. నిజంగా అందుని బట్టి మన యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధన చేసేవారు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా ఆయా శ్రమల గుండా పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆదరించే దేవుడుగా మనకున్నాడు. నిజంగా దేవుడు మన శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు. మనల్ని బలపరిచి ఆయన ఆదరించే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు ప్రియులరా. అందుని బట్టి మన యేసుక్రీస్తు ప్రభువును మనము ఆరాధన చేసేవారు ఉండాలి. నిజంగా పౌలు యొక్క శ్రమల గురించి మనం చూసినట్లయితే ఆయన కష్టముల గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి, చూద్దాం ఒకసారి. ఇదే 2 కొరింథియన్స్ 11th చాప్టర్ 23 నుంచి 27th వర్స్ ఒకసారి చూసినట్లయితే మనకు అర్థమైంది ఆయన వేదన, క్రీస్తు కొరకు ఆయన పడిన శ్రమ, ఆయన బాధ, అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకి ఏ విధంగా తోడై ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా. ఒకసారి 23 నుంచి మనం చూసినట్లయితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తంతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడపైలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణంలోనూ ఆపదల్లోనూ, అరణ్యంలోనూ ఆపదల్లోనూ, సముద్రంలోనూ ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసంతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవని అక్కడ పౌలు మరి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. నిజంగా శారీరక మానసిక బాధలు గుండా వెళ్తా ఉన్నప్పుడు, ప్రాణాల ప్రమాదాల గుండా పోయినప్పుడు, ఆకలి దప్పులు నీరసకుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ మరి మనకుంది. పౌలుకైతే దేవుడు ఏ విధంగా ఆదరించినాడో పౌల్ని, దేవుడు మనల్ని కూడా మన జీవితాలు గుండా మరి ఆయా పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణను మనము చూడగలుగుతున్నాం ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువుని మనం ఎంతైనా సరే ఆరాధన చేసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు కాదు, గాడ్స్ కంఫర్ట్ ఇన్ లోన్లీ సిచ్యువేషన్స్.
ఒంటరి పరిస్థితుల గుండా దేవుని యొక్క ఆదరణను మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. పరిస్థితుల గుండా మనం ఉన్నప్పుడు, ఒంటరితనం అనిపించినప్పుడు మరింత దేవుడు మన ప్రభువు మనకు సమీపంగా ఉంటా వస్తా ఉన్నాడు ప్రియులరా. నిజంగా జోసెఫ్ యొక్క మరి లైఫ్ ని మనం చూసినట్లయితే, ఆయన జీవితాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, చిన్న వయసులోనే అమ్మ చనిపోతది. చక్కగా మరి చూసుకోవాల్సిన సొంత అన్నలే జోసెఫ్పై ద్వేషంతో, అసూయతో చంపాలని చూసి ఐగుప్తు దేశానికి ఆయన్ను బానిసగా అమ్మేస్తారు. నిజంగా ఆ కీర్తనలో మనం చూడొచ్చు. 105వ కీర్తన 17-19 వర్స్‌లో మనం చూడొచ్చు. 17th వర్స్‌లో ఈ విధంగా మరి చెప్తా ఉంది దేవుని వాక్యం. వారికంటే ముందుగా ఆయన యువకుని పంపెను. యోసేపు దాసునిగా అమ్మబడెను. వారి సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతనికి పరిశోధించెను. నిజంగా మనం చూసినట్లయితే ఇక్కడ బానిస అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో, ఆ సిట్యుయేషన్‌లో ఆ పర్సన్‌ని కొన్న వ్యక్తిపై మరి సర్వ హక్కులు ఉంటాయి. తిట్టొచ్చు, కొట్టొచ్చు, అవసరమైతే చంపేయొచ్చు ఆ బానిసను. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాడు. సంకెల చేత మరి కాళ్ళు నొప్పించినారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. అలాంటి ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు యూసుఫ్‌కు తోడుగా ఉంటూ ఆదరణను మనము ఆదరణ దేవుడిచ్చినాడు ప్రియులారా. నిజంగా ఒంటరితనం, బాధ, వేద వేదన, కష్టము, దుఃఖము, శారీరక బాధ మాత్రమే కాదు. సొంత వాళ్ళే చంపాలని చూసి అమ్మేసినారు. నిజంగా అర్థం చేసుకుందాం. హృదయం పగిలిపోయి ఉంటది యూసుఫ్‌ది ఆ సిట్యుయేషన్‌లో. ఒకసారి ఆలోచించండి ఎంత ఒంటరితనంలోకి వచ్చినారో. అలాంటి పరిస్థితుల్లో జోసెఫ్‌కి దేవుడు మరి తోడుగా ఉంటూ ఆయనను ఆదరించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. నిజంగా దేవుడు జోసెఫ్‌ని విడిచిపెట్టలేదు, వదలలేదు. ఆయనకు సమీపంగా ఉంటూ తోడుగా ఉన్నాడు. ఆదికాండం 39th చాప్టర్ మీరు ఇంటికి వెళ్లి చదువుకోండి. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న జోసెఫ్‌కి ఒంటరి పరిస్థితిలో ఉన్న వాళ్ళెవరో తెలియదు. వాళ్ళ భాష రాదు, వాళ్ళ యాస రాదు. మరి బానిసగా అమ్మబడ్డాడు. అట్లాంటి పరిస్థితుల్లో జో జోసెఫ్‌కి మరి దేవుడు తోడుగా ఉంటూ, ఆయనకు సమీపంగా ఉంటూ, ఆయన నడిపిస్తా వచ్చినాడు ప్రియులరా. నిజంగా మనకు గూడా మనకు బాధ కలిగినప్పుడు దేవుడు మనకు దూరంగా లేడు. మనల్ని అర్థం చేసుకుంటాడు. మన సమీపంగా ఉండి ఆదరణ కలిగించే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు ప్రియులరా. ఆ ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితంలో దేవుడు అట్లాంటి ఆదరణనిస్తూ, క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, సంకట పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, మరి ఆహ్, ఆ బాధ గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనకు ఆయన ఆదరణ దయచేస్తూ మనకొస్తానడు ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువును మనం ఆయనను ఆరాధన చేసేవారిగా ఉండాలి. అందుకే ఐజేయాలో 66వ అధ్యాయము 13వ వచనంలో దేవుని ఒక విధంగా సెలవిస్తాం చక్కగా. ఒకని తల్లి అంట వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదనని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియులరా. తెలుసు. తల్లి తన బిడ్డలను ఏ విధంగా ఆదరిస్తదో మనకు తెలుసు. ఆ ఆ తల్లి బిడ్డల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను ఆదరించే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు ప్రియులరా. నిజంగా ఆ దేవుని వాక్యం మనకు ఆదరణనిస్తది. దేవుని వాక్యం ధైర్యాన్నిస్తది. దేవుని వాక్యం నిబ్రాన్ని కలుగజేస్తది. బాధపడినప్పుడు, కష్టాల గుండా వెళ్తా ఉన్నప్పుడు, దుఃఖపడతా ఉన్నప్పుడు, వేదన చెందుతా ఉన్నప్పుడు, ఒంటరితనం గుండా వెళ్తా ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. మనం ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు మనకు తోడుగా ఉంటూ, మనకు ఆదరణ కలిగించే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనను ఆరాధన చేసేవారు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అందుకే కీర్తన 147 3వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గుండె చెదిరిన వారినంట ఆయన బాగు చేయవాడు. వారి గాయములనైనా కట్టే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. దేవుడు విరిగినలిగిన హృదయాలకు దగ్గరగా ఉండే దేవుడు. నిజంగా దేవుడు మన శ్రమల్లో, కష్టాల్లో మనతో ఉండి ఆదరణకర్త, ఆయన బాధలను అర్థం చేసుకునే ఆదరణకర్త, మన హృదయాలను బలపరుస్తూ ఆదరణిచ్చే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు ప్రియులరా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఆ వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు మరి ఆయన దేవుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. ఆదరణిచ్చినాడు. పౌలు ఆయా పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, మరి చచ్చిపోతామేమో అన్న పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు పౌలు
దేవుడు తోడుగా ఉంటూ మరి ఆయన ఆదరించినాడు. జోసెఫ్ ఒంటరితనంలో వెళ్తా ఉన్నప్పుడు, ఆయా పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు జోసెఫ్‌కి దేవుడు తోడుగా ఉంటూ ఆయనకు ఆదరణిచ్చినాడు. వాళ్ళకి తోడైన దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఆయా పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఒంటరి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు తోడుగా ఉంటూ, దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటూ మనల్ని ఆదరించినాడు, మనల్ని బలపరిచినాడు, స్థిరపరిచినాడు. మన బాధలను అర్థం చేసుకున్న దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన జీవితంలో ఏమో ఆయనది గ్రహించుకొని, ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనము ఆరాధన చేద్దాం. God who comforts us. How many of you sitting here have experienced the comfort of God? You're going through painful situation. People did not understand you, misunderstood you. But God was there to comfort you. Maybe through people, maybe in unique ways. How many of you experienced? Can I see some hands? Oh, so many of us, right? You look into your life, each one of us, God who comforts. So let us stand up, let us think of those times and thank the Lord with our heart. How he took care of our loneliness. Sometimes loneliness is a worse disease than sickness, they say. How he was there. And he is there today for us. If you're going through loneliness, if you're going through a pain, he is there. Call out to him, cry to him. Remember the comfort of God in our lives. Father, we thank you for this time that you've given us. Thank you for this wonderful reminder, Lord, that you are our comforter. Truly, Lord, if you were not there to comfort us, we don't know what would have happened to us. We would have been destroyed in our loneliness, in our pain, in our tragedies. Thank you for being with us. Thank you for loving us. Thank you for being so patient with us. Thank you for lifting us, Lord. Thank you. Many times in our life, weeping was in the night, but joy came in the morning because you were our comforter. Lord, words are not enough to thank you. A lifetime of praise is not sufficient to give what is due unto you. Yet we just want to thank you with our feeble lips. Thank you for so great a love poured out to us. And maybe not neglect so great a love. Maybe not be casual to so great a. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.